ఒకప్పుడు ఏనుగులు గుర్రాలతో యుద్ధాలు జరిగేవి. ఆ తర్వాత ఫిరంగులు, ట్యాంకులు, క్షిపణుల యుగం వచ్చింది. అప్పుడు యుద్ధం మరింత విధ్వంసకరంగా మారింది. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో ఆ విధ్వంసాన్ని మానవాళి చవిచూసింది. నేడు మనం డ్రోన్లు, ఉపగ్రహాల ప్రపంచంలో ఉన్నాం. ఇప్పుడు టెక్నాలజీయే ఓ వెపన్. కానీ రాబోయే దశ మరింత ప్రమాదకరంగా మారబోతుందన్న సంకేతాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆ దశ పేరే బయోవార్. ఇక్కడ AK-47 డ్రోన్లుండవు, అత్యాధునిక ఫైటర్ జెట్లు ఉండవు, వార్షిప్లు, సబ్మరీన్లతో కూడా పని లేదు. కావాల్సింది ఒకే ఒక్క బ్యాక్టీరియా లేదా వైరస్. అదొక్కటి చాలు ప్రపంచాన్ని అతలకుతలం చేయడానికి. అదొక్కటే కోట్లాది ప్రాణాలు తీయగలదు. బుల్లెట్ పేల్చకుండా దేశాలను తుడిచిపెట్టేయగలదు. ఇప్పుడు చైనా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరోనాను వ్యాప్తి చేసి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన డ్రాగన్ ఇప్పుడు బయోవార్కు సిద్ధమవుతున్న తీరు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చైనా బయో వెపన్ కు సంబంధించి ఇప్పటికే అనేక నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు అమెరికాలో బయటపడిన ఓ కేసు బయోవార్ భయాందోళనను మరింత తీవ్రతరం చేసింది. ఇటీవల ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన బయోలాజికల్ ప్యాథోజన్ ను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. వారు స్మగ్లింగ్ చేసిన ఆ వ్యాధికారక ఫంగస్ పేరు ఫ్యూజారియం గ్రమినీరం. పరిశోధనల కోసమే దానిని స్మగ్లింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ డేంజరస్ ఫంగస్ తో డ్రాగన్ కంట్రీ బయోవార్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చైనా పనిన తాజా బయోవార్ కుట్ర పేరంటో తెలుసా? ఆగ్రో టెర్రరిజం. చైనా ఇప్పటికే కరోనాతో ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పుడు ఈ డేంజరస్ ఫంగస్ తో ఆహార కొరత సృష్టించి ప్రపంచ దేశాలను నాశనం చేయాలని చూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యూజారియం గ్రమినీరం ఫంగస్ ను వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా వాడేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. శాస్త్రీయ పరంగా దీన్ని ఆగ్రో టెర్రరిజం వెపన్ గా వినియోగిస్తారని అమెరికా న్యాయశాఖ చెబుతోంది. ఈ ఫంగస్ సోకితే పలు రకాల పంటలు సర్వనాశనమైపోతాయి. ముఖ్యంగా ఈ ఫంగస్ వల్ల గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలకు వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. ఫలితంగా వ్యవసాయ రంగం అతలాకుతలమవుతుంది. దేశాలు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారీ ఎత్తున ఆర్థిక నష్టం సంభవిస్తోంది. దీనివల్ల జరిగే నష్టం బిలియన్లలో ఉంటుందని అమెరికా న్యాయశాఖ అంచనా వేస్తోంది. ఫ్యూజారియం గ్రమినీరం వల్ల పంటలకే కాదు, ఆ పంటల ద్వారా వచ్చిన ఆహారం తిన్న మనుషులు కూడా రకరకాల వ్యాధుల బారిన పడతారు. వాంతులు, లివర్ డ్యామేజ్ కావచ్చు. మనుషులతో పాటు ఇతర జంతువులను ప్రత్యుత్పత్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ బయోలాజికల్ ఫంగస్ ను స్మగ్లింగ్ చేసిన కేసులో 33 ఏళ్ల యున్కింగ్ జియాన్, 34 ఏళ్ల జుయాంగ్ లియులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కుట్ర, స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. తప్పుడు ప్రకటనలు చేశారని, వీసా ఫ్రాడ్ కేసు కూడా వాళ్లపై బుక్ చేసినట్లు మిషిగన్ జిల్లా జడ్జి పేర్కొన్నారు. ఫంగస్ స్మగ్లింగ్ పై FBI కేసు నమోదు చేసింది. డెట్రాయిట్ ఎయిర్పోర్టు ద్వారా స్మగ్లింగ్ చేసినట్లు అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయి. మిషిగన్ యూనివర్సిటీ ల్యాబ్లో పరీక్షల కోసం ఆ రూట్లో స్మగ్లింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ల్యాబ్లో లియు గర్ల్ ఫ్రెండ్ జియాన్ గతంలో పనిచేసింది. గతంలో జియాన్కు చైనీస్ ప్రభుత్వం ఫండింగ్ ఇచ్చింది. చైనాలో ఇదే వ్యాధికారక ప్యాథోజన్ పై పరీక్షలు చేపట్టిందామె. చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఆ జంట ప్రవర్తించిన తీరు ప్రజల భద్రతకు ముప్పుగా ఉన్నట్లు FBI డెట్రాయిల్ ఫీల్డ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ చెవోరియా గిబ్సన్ తెలిపారు. FBI డైరెక్టర్ కాస్ పటేల్ కూడా దీనిపై స్పందించారు. అమెరికా సంస్థలపై చైనా తన పరిశోధకుల్ని పంపిస్తుందని ఆరోపించారు. అమెరికాలో ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చైనా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. FBIతో పాటు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఈ కేసులో సంయుక్త విచారణ చేపడుతున్నాయి. 1972 బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ ప్రకారం ఏ దేశం కూడా ప్రమాదకరమైన విషపూరిత ఆయుధాలు తయారు చేయకూడదు లేదా నిల్వ చేయకూడదు. కానీ ఈ కన్వెన్షన్ కు అనుకూలంగా సంతకం చేసిన చైనా అంతర్జాతీయ చట్టాన్ని తుంగలోకి తెక్కి బయోవెపన్స్ తయారు చేసేందుకు సిద్ధమైంది. ఫ్యూజారియం గ్రమినీరం అనే డేంజరస్ ఫంగస్ తో చైనా సైంటిస్టులు పట్టుబడడం ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. ఒకవేళ చైనా ఆగ్రో టెర్రరిజం వెపన్ ను తయారు చేస్తే మిగతా దేశాల కన్నా భారీగా నష్టపోయేది మనమే. ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం. భారత GDPలో వ్యవసాయ రంగానిదే అగ్రతాంబూలం. అలాంటి వ్యవసాయ రంగం కుదేలైతే కోలుకోవడం చాలా కష్టం. నిజానికి భారత్ను టార్గెట్ చేసేందుకు చైనా ఆగ్రో బయో వెపన్ ను సృష్టిస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మరి మనపై చైనా ఆగ్రో టెర్రరిజానికి పాల్పడితే తట్టుకునేందుకు భారత్ ఎంత మేర సన్నద్ధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డ్రాగన్ విసిరిన కరోనా పంజాను భారత్ మిగతా దేశాల కంటే సమర్థవంతంగానే ఎదుర్కొంది. కానీ వ్యవసాయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మన సన్నద్ధత
ప్రశ్నార్థకరమే. DRDO, ICMR, NCDC వంటి సంస్థలు కరోనా వంటి బయో థ్రెట్లను గుర్తించడానికి తమ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుచుకున్నాయి. సాంకేతికత, పరిశోధన సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. కానీ ఆగ్రో టెర్రరిజాన్ని ఎదుర్కోవాలంటే ఈ సన్నద్ధత సరిపోదంటున్నారు రక్షణ రంగ నిపుణులు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారులు ఒకటి. కానీ వ్యవసాయ రంగానికి సంబంధించిన బయోసెక్యూరిటీ విషయంలో మాత్రం మనం ఇప్పటికీ వెనుకబడే ఉన్నాం. మన పంటలపై జీవ సంబంధమైన దాడి జరిగితే దాని ప్రభావం పొలాలకే పరిమితం కాదు. అది దేశ ఆహార భద్రతకే పెనుముప్పు. దేశ సరిహద్దులో ఇప్పటికీ పూర్తి స్థాయి బయో సర్వేలెన్స్ లేదు. సున్నితమైన ప్రాంతాల్లో బలమైన నిఘా ఏర్పాట్లు లేవు. బయోలాజికల్ థ్రెట్స్ కు సంబంధించి చట్టాలను ఖచ్చితంగా పాటించడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ, రక్షణ శాఖ సమన్వయంతోనే మనం జీవాయుధాలను ఎదుర్కోగలం. కానీ ఈ రెండు శాఖల మధ్య సమన్వయ లోపం అతిపెద్ద సమస్య. ఇలాంటి సమస్యలను కేంద్రం తక్షణం అధిగమించాల్సి ఉంది. అంతేకాదు, ప్రయోగశాలలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. చైనా బయోవార్ను ఎదుర్కోవడానికి మోదీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.